నేను ఉప్పల్ బాలు ఇంటర్వ్యూకి వచ్చాను గాయస్. అసలు మీకు ఉప్పల్ బాల్ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? రేవంత్ రెడ్డి తెలుసు కదా సీఎం. అసలు మీరు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటిది బాలు గారు? ఇంకా మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ప్రాబ్లం. అంటే ఎలా అంటే బాగా తినేది, 2-3 తినే అన్నం నేను ఒక్కనే తినేవాడిని. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సారీలు కట్టుకోవడం, మీ రీల్స్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. సారీస్ ఎందుకంటే నాకు ఏమని చాలా మంది ఏమంటే డిఫరెన్స్ యాంగిల్ చూపి బాలు. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు, ఇది ముందల ఇది వెనకాల అన్న. ఆడింది ఆడే. ఫ్యామిలీ కోసమే చేసిన ఈ రీల్స్. ఎందుకు చేసిన అంటే కూడా మా ఫ్యామిలీ కోసము. ఇప్పుడు చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నా. ఒక రోజు నేను మిస్టేక్లు చచ్చిపోయింటే. మీకు చిన్నప్పుడు ఏ గోల్ ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి ఇది కావాలి, నేను చదువుకుంటే ఇది కావాలని ఉంటుంది కదా, మీకే గోల్ ఉండేది అట్లా? నేను చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే నేను సో బాలు గారు, ఇప్పుడు మీరు టీవీలలో జబర్దస్త్ ఇంకా మిగతా షోస్ చాలా చేశారు కదా, వాటిలో మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? చాగిరి అనుకుంటా, ఆయన ఇంటర్వ్యూ తీసుకెళ్ళారు. నాన్వేష్ గారు ఉన్నారు కదా, ఆయన మీకే ఎందుకు ఇచ్చారు ఫోను? అంటే చాలా మంది ఉన్నారు కదా మీలాగా ఫేమ్ వాళ్ళు, మీకే పర్టికులర్గా ఫోన్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? ఈ వీడియోల వల్ల మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా? అంటే కాంట్రవర్సీగా మీకు ఇలాంటి బెదిరింపులు అలాంటివి ఏమైనా జరిగినవా ఇప్పటి వరకు? ఇప్పుడు ఎవ్వరు అంటే అప్పుడు నేను ఫేమ్లో ఉన్నాను కాబట్టి అయితే ఇప్పుడు మీరు గల్ అంటారా? ప్రజలకి గల్ అని చెప్తారా, బాయ్ అని చెప్తారా? నువ్వు అబ్బాయివా, నువ్వు అమ్మాయివా, నీకు ఏంది క్వశ్చన్లు? కొంచెం అలా అడిగితే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక అఫీషియల్గా అడగండి అబ్బా, నువ్వు ఎందుకోసం ఇలా చేస్తున్నావు. సో బాలుగారి పెళ్ళి ఎప్పుడు అంటారు మరి? ఇంకా రీసెంట్గా ఇంకొక అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది ప్రజెంట్గా. అమ్మాయి ఎవరో చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ చెప్పాను.